తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించినటువంటి హోమ్ మినిస్టర్ తానేటి వనిత ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తానేటి వనితని గోపాలపురం పంపించారు. గోపాలపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తలార వెంకటరావుని కొవ్వూరు పంపించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నటువంటి జనసేన నియోజకవర్గం ఇది. ఈ జనసేన నియోజకవర్గంలో అసలు జనసేనలో ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ మార్పులు చేర్పులు బట్టి ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని తెలుసుకోవడానికి మనం జనసేన వీర మహిళ నవ్య మనతో ఉన్నారు. అడిగి అసలు మిగతా వివరాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే అంశాన్ని తెలుసుకుందాం. నవ్య చెప్పమ్మా, అసలు ఏం జరుగుతుంది? నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్న మన వైసీపీ పాలనలో కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి వనిత గారు హోమ్ మినిస్టర్ కింద చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి ఉదాహరణే మన కొవ్వూరు నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఎటువంటి సౌపాయం లేకుండా, ఏమీ కూడా అభివృద్ధి లేకుండా పోయింది మన కొవ్వూరు నియోజకవర్గం. దీనివల్ల ప్రజలు చాలా ఇసుకుపోయి రానున్న ప్రభుత్వం కోసం ఎదురు చూసే రోజులు ఇవి. ఇప్పుడు చూస్తుంటే తానేటి వనిత గారిని పక్కన నియోజకవర్గానికి పంపించే గల కారణాలు ఆవిడికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలను చూసి భయపడి పక్క నియోజకవర్గానికి మార్చడం జరిగింది. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం తక్కరమారు ఆడుతున్నారు. అక్కడ బాలైన క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ వేయడం, అక్కడి నుంచి ఆయన ప్రజల ద్వారా వైసీపీ నాయకుల ద్వారా వైసీపీ లీడర్ల ద్వారా తన్నించుకొని మన కొవ్వూరు నియోజకవర్గానికి రాబోతున్నారు మన నెక్స్ట్ వచ్చి ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ గారు. ఇక్కడి నుంచి తానేటి వనిత గారు అదే సిచ్యువేషన్లో మొన్న జరిగిన దొమ్మేరు గొడవల్లో కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ఒక మహిళ అయ్యుండి కూడా మహిళలకు ఎటువంటి ఉపయోగకరం లేకుండా, మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించలేక ఒక రేప్ కేసు జరిగితే అక్కడ ఇక్కడ జరిగితే దాన్ని చూడలేనట్టు వదిలేయాలన్న చెప్పిన హోమ్ మినిస్టర్ గారు, ఇటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నందుకు మనం ఏమనుకోవాలో, మన ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లల కింద ఏమని మనం భావించాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామని తెలియజేస్తూ, అందువలన ఆవిడని ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి మార్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోతుంది ఈ తక్కరమారు, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ప్రభుత్వం యొక్క నాయకులు ఎంత చేశారన్నది, ఏ అభివృద్ధి చేశారనేది తెలిసి భయపడి ఇక్కడ ఉంటే మళ్ళీ గెలవలేరు. పక్కనున్న ప్రతిపక్షాల నాయకుల భయంతో చూసి భయపడి పక్క నియోజకవర్గాలకు మార్చడం జరుగుతుంది. ఇప్పుడున్న టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉన్న లీడర్స్ని చూసి భయపడి ఇక్కడున్న హోమ్ మినిస్టర్ పక్క నియోజకవర్గానికి మార్చారంటే అంత బలంగా ఉంది జనసేన టీడీపీ మన ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్తావమ్మా? ఇప్పుడు పూర్తిగా ఏదైతే జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉందని భావిస్తున్నాం, ఒకవేళ జనసేన కాకుండా ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీకి ఇస్తే జనసేన కేడర్ అందరూ చేసే ఉద్దేశం ఉందా? ఉంది కాబట్టి మేము ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే పొత్తు ప్రకటించగానే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం లేకపోతే మేము ఈ రాజకీయం నుంచి దూరంగా వెళ్తామని మా అధినాయకుల నిర్ణయం మేము మంచిగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పార్టీల కోసం పనిచేయట్లేదు, అధికారం కోసం పనిచేయట్లేదు. మన పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఈ విధంగా పొత్తులో భాగంగా మా ఉమ్మడి ప్రభుత్వం ఏదొచ్చినా సరే మేము దానికి ఇష్టపడే పనిచేస్తాం. మాకు టీడీపీకి సీట్ ఇచ్చినా మేము పనిచేయడానికి ముందుకు వస్తాం, జనసేనకి ఇచ్చినా కూడా మేము పనిచేయడానికి ముందుకు వస్తాం. మాకు ఇప్పటిదాకా కూడా జనసేనకు నాయకుడు అంటూ ఎవరు లేరు. ఇప్పుడు టీవీ రామారావు గారు వస్తాం వల్ల మహిళలు కానీ లేకపోతే జనం కానీ ఇంకా ముందుకు బయటకు వచ్చి పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. పూర్తిగా జనసేన గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్లో ఎలా ఉంది? నిజంగా నాయకుల్లో ఉన్నటువంటి స్పీడు గ్రౌండ్లో ఉన్నటువంటి పబ్లిక్లో ఉందంటారా? ఇంటింటికి తిరుగుతున్నారు కదా, ఏం చెప్తున్నారు? మేము వెళ్ళే ప్రతి ఇంట్లో కూడా వైసీపీ గురించి చెప్పడం, వాళ్ళకి జరిగిన అన్యాయాలు కూడా అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తిగా 90% ఉన్న వికలాంగులకు పెన్షన్ ఇవ్వకుండా చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఏం పథకాలు ఎంతమందికి చేరుతున్నాయి? ఎంతమంది ఒక ఇంటికి వెళ్తుంటే 30 సంవత్సరాల పిల్లోడు చనిపోవడం జరుగుతుంది. ఈ మద్యపానం నిషేధం చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి అదే మద్యపానం వల్ల ఇప్పుడు చూస్తే గత 2-3 సంవత్సరాల నుంచి ఎంతమంది యువత చనిపోయారు. అందరూ కూడా 50 సంవత్సరాలు మిగతా చిన్నవాళ్ళే, ఇంకా పైబడిన వాళ్ళు కాదు. ఇప్పుడు పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే ప్రజల్లోకి వెళ్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందని దండం పెడుతున్నారు. రానున్న ఉమ్మడి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే మాకు తెలిసింది, ఇదివరకు జనసేన వేరే, ఇప్పుడు జనసేన వేరే. పోయిన ఎలక్షన్లో జనసేన వేరే, ఇప్పుడు జనసేన వేరే. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందా అని దండం పెట్టి ప్రజలు ఎదురు చూస్తున్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని, వాళ్ళకి న్యాయం జరుగుద్దని కోరుకుంటున్నారు.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్నీ ప్రవేశపెట్టారు. ప్రతి వాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి విభిన్న రకాల స్కీములు ఉన్నాయి. ఏదైతే నవరత్నాల్లో భాగంగా అన్నీ నెరవేర్చానని చెప్పేసి చెప్తున్నారు. మరి అవన్నీ మీకు ఇబ్బంది ఉండదా? పథకాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి తీసుకొచ్చే పథకాలు ఎవరికి కావాలి? ఒక 10,000 ఇస్తే సంవత్సరం అంతా గడిచిపోతుందా ప్రజలకి? మీరు ఉప్పు కాంచి నీరు కాంచి మళ్ళీ నూనె కాంచి అన్ని రేట్లు పెంచేశారు కదా. ఎక్కడ బతుకుతో ఒక సామాన్యుడు? మనకి రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, పీసీ రద్దు చేస్తాను అది లేదు, ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఇన్ని మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమీ చేయకపోగా పథకాలు ఇస్తున్నానంటే పథకాల వల్ల ఎలా బతుకుతారు ప్రజలు? అందరికీ ఇద్దరికీ కూడా అమ్మఒడి వేస్తాన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒకరికి ఇస్తున్నా, అందులో కూడా 14,000 చేతికి ముట్టున్నాయి. కనుమ 1,500 ఏమైపోయింది? పెన్షన్ 3,000 పెన్షన్ ఇస్తాన్న జగన్మోహన్ వచ్చినప్పుడు ఇస్తాన దిగినప్పటికి 3,000 చేశాడు. ఈ పథకాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ డబ్బు? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి అప్పుల్లో ఇవ్వాల్సిన అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రానికి రాబడి ఎక్కడి నుంచి వస్తుంది? యువత అంతా పక్క రాష్ట్రాలకు పోతుంటే ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందని నేను అడుగుతున్నా. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదంటారు. మరి ఇప్పుడు మీరు ప్రజారంజక పాలనలో భాగంగా మీరేం సంక్షేమ పథకాలు పెట్టరా జనసేన? మేము పెట్టినది ఉపయోగపడేలా ఉంటే ఇలా రాష్ట్రాన్ని ముంచేసేలా ఉండో. ఇప్పుడు పెన్షన్ ఇస్తానన్నారు, మన ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి అంటున్నాం మేము. దానికి ఏంటి? తెల్ల రేషన్ కార్డుకు ఉచితంగా ఇసుక ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఇసుక మాఫియా జరుగుతుంది. మనకు టోటల్గా కొవ్వూరు నియోజకవర్గంలో తెలిసిందంటే ఎంత ఇసుక మాఫియా జరుగుతుందో అందరికీ తెలుసు. మొన్న మేము ఇక్కడ బల్లిపాల్లో పట్టుకుంటే మార్నింగ్ పట్టుకున్నప్పటికీ ఆఫ్ చేశారు, మళ్ళీ నైట్కి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే ఎవరో ఒక ఆయన చనిపోవడం కూడా జరిగింది అక్కడ. ఇవన్నీ ఏంటి? ఎంతని మేము పోరాడుతాం చెప్పి మా నోరులు నిండిపోతున్నాయి, మా నోరు నిప్పోతుంది ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకునేదే లేదు. దానికి తగ్గట్టు ఎందుకు ఈ పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనుల్లో ఉంటే పర్లేదు. ఏదైనా కొత్త కేంద్రాలు అభివృద్ధి యూత్కి ఉపయోగపడేది ఏమీ లేదు. ఏదంటే గుడ్డు పొదుగుతుంది, గోడిపిల్ల అవుతుందని చెప్తున్నారు. ఇది ఎన్నాలని మేము వెయిట్ చేయాలి దాని గురించి అని.